హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు సుమాంజలి క్రియేషన్స్. అంతకుముందు నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ పెట్టాను కదండి. అప్పుడు ఆ ప్రోడక్ట్ యూజ్ చేశాను, వెయిట్ లాస్ అయ్యాను. 1.5 month యూజ్ చేసిన తర్వాత వెయిట్ లాస్ అయ్యాను. రిజల్ట్ బాగుంది. కాకపోతే నాకు పర్సనల్ హెల్త్ ఇష్యూ రావడం వల్ల నాకు ఒక మేజర్ సర్జరీ అయిందండి. 3 surgeries కలిపి ఒకేసారి సర్జరీ అయింది. అందువల్ల నేను అంతా ప్రాసెస్ ఆపాను. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం వేరేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్తో పాటు ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కాకపోతే ఈ మధ్య వరకు నేను ఏమి చేయకూడదు. ఇప్పుడు కూడా నేను వర్కౌట్ చేయకూడదు. ఇంకో 3 months వరకు వర్కౌట్స్ కూడా చేయకూడదు. ఇప్పుడు ఓన్లీ వాకింగ్ అండి. ఇప్పుడు ముందు ఫస్ట్ 1000, 2000, 3000 అలా పెంచుకుంటూ వచ్చాను వాకింగ్ స్టెప్స్. ఇప్పుడు నేను 10,000 స్టెప్స్కి రీచ్ అయ్యాను. అందుకని ఇప్పుడు గోల్ పెట్టుకున్నానండి. ఎవ్రీడే 10,000 స్టెప్స్ నడవాలి. దాంతోపాటు నేను అంతకుముందు యూజ్ చేస్తున్నాను ఆ ప్రోడక్ట్, నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ యూజ్ చేయాలి. అలాగే హాట్ వాటర్, లెమన్ కలుపుకొని హనీ మిక్స్ చేసుకొని తాగాలి. దాంతోపాటు సియా సీడ్స్ అండి. యాక్చువల్లీ నేను ఇంతవరకు ట్రై చేయలేదు, అసలు నాకు దాని గురించి కూడా తెలియదు. వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు, అందుకని నాకు తెలీదు. కాకపోతే ట్రై చేస్తున్నాను. సియా సీడ్స్ కూడా తాగితే మంచిదన్నారు, బట్ తాగుతున్నాను. ఎందుకంటే నేను డైట్ చేయలేనండి, అందుకోసం. సో ఆ సర్జరీ తర్వాత వెయిట్ పెరిగిపోయాను. 85 kgs వచ్చేసాను. తగ్గితేనే ఇంకా ఫ్యూచర్ పిల్లలు ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి మన హెల్త్ బాగుండాలంటే అని స్టార్ట్ చేశానండి. కాకపోతే నేను డైటింగ్ చేయలేను, ఇలాగే ప్లాన్ చేసుకోగలను. ఒకటే నమ్మకం అండి, ఒక 100 రోజులు మనం ఒకటి కంటిన్యూగా చేస్తే 100% రిజల్ట్ ఉంటుందని నా నమ్మకం. అదే ప్లాన్ చేసుకుంటున్నానండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.